మీరు నాగేశ్వరరావు గారితో సినిమా చేశారు కదా? ఒక్క సినిమానా? ఎన్ని సినిమాలో చేశారు? ఎన్టీ రామారావు గారితో చేసే అంత అదృష్టం నాకు కలగలేదు. ఒకే ఒక సినిమా సింహం నవ్వింది. ఆ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, ఆయనతో చేయలేదు, ఆయన కాంబినేషన్ చేయలేదు ఎన్టీ రామారావు గారితో. కానీ నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు, అమరజీవి, వసంత గీతం, పండగ, ఆయన గోపాలకృష్ణుడు ఏదో సినిమాలో ఆయనతోనే డ్యూయట్ సాంగ్ కూడా చేశాను. అమ్మ చాటు పిల్లాన్ని అమ్మడు ఆ సాంగ్ అనేది వస్తుంది. అందరు మారుతారనమాట, అందరు ఒక్కొక్క బిట్టు. అది కూడా ఆయన ఓకే అంటేనే ఆయన పక్కన చేయడానికి. అప్పుడు ఒక ఆల్బమ్ తీసుకొని ఈ శ్రీలక్ష్మి గారు, ఇలా అమర్నాథ్ గారు కూతురు ఈ సాంగ్ లో ఈవిడ చేస్తుంది, సుభాష్ని గారు చేస్తుంది, హలం చేస్తుంది, ఇంతమంది చేస్తున్నారు అని అంటే ఓకే చెప్పాడు ఆయన. ఓకే చెప్తేనే ఆయన పక్కన నేను ఆ బిట్టు. ఆయనతో మీకు బాండింగ్ ఎలా ఉండేదమ్మా? చాలా మంచి ఆయన అసలు. మేమందరం నిజంగా చెప్తున్నా చాలా అదృష్టవంతులు అనమాట. చాలా కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు దురదృష్టమనే క్లియర్ గా చెప్తాను నేనైతే అదృష్టం. ఆయన మనస్తత్వం చాలా జోవియల్ గా ఉంటారు, కానీ కరెక్ట్ గా మాట్లాడతారు. ఫుడ్ వైజ్ కూడా చాలా జాగ్రత్తగా చెప్తాడు. అమ్మా ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు, మొత్తం యూనిట్ లో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఆ టేబుల్ మీద టిఫిన్ ఇలా పెట్టారు, ఏమేమి పెట్టారు అని అన్నారు. అంటే పొంగల్ ఉందండి, వడ ఉందండి, ఉప్మా ఉందండి, దోశ ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి. ఒకటి చూడు ఒక ప్లేట్ లో అన్ని పెట్టుకుని తింటున్నాడు అన్నాడు. అన్నీ పెట్టుకుని తింటానికే కదండి అని అన్నా. కాదమ్మా, ఇక్కడ కంపెనీలో కొన్ని వందల మంది వస్తారు. వాళ్ళ మెంటాలిటీకి ఒకరికి ఉప్మా ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇడ్లీ ఇష్టం ఉంటుంది, ఒకరికి వడ ఇష్టం ఉంటుంది. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినడానికి పెట్టాం కానీ ఒకడే అన్ని తినేయమండి కాదు. నేను వెంటనే క్యారేజ్ తీసే పక్కన పెట్టాను. అయ్యయ్యో, నేను ఇప్పటికీ మా లొకేషన్ లో అన్ని రకాల ఫుడ్ తెప్పించుకొని తింటాను. సారీ నాగేశ్వరరావు గారు, ఇంకెప్పుడు అలా తినను. ఆయన 10 రకాల మంది వస్తారు కాబట్టి 10 రకాలు పెడతారమ్మా, ఒకడే ఆ రకాలు అన్ని తినాలి కాదు అన్నాడు. వెంటనే క్యారేజ్ తీసి పక్కన పెట్టరా బాబు అన్నాడు. నాగేశ్వరరావు గారి పేరు చెప్తే ఇది ఎప్పటికీ మర్చిపోలేననే సిచ్యువేషన్ ఏదైనా చెప్పండి. మెమరీ అనేది అలా ఉండిపోయేలాగా, అంటే మనం వర్క్ చేసే టైంలో ఎన్ని జోకులు వేస్తారంటే ఆ జోకులన్నీ మనం వేయలేము, అంత జోక్గా మాట్లాడుతూ ఉంటారు. రాధా గారిని నీ వయసు ఎంత అని అడిగితే 16 ఏళ్ళు. మీ వయసు ఎంత అంటే నా వయసు కూడా అంతే అండి అనేది. 16 ఏళ్ళు ఒకటి తీసేసి 0 పెట్టాలి మీకు ఆవిడ. ఆయన కూడా 16 అన్నాడు. అవునవును, ఒకటి తీసేసి 0 పెట్టాలి, నా వయసుకి మీ వయసుకి తేడా అప్పుడు కరెక్ట్ గా ఉంటది అని అంటుంది. చాలా జోకులు వేస్తాడు ఆయన. అమ్మ, ఇంత మంచి మనిషి, కొంతమందికి ఆయన ఇన్స్పిరేషన్, ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన లేరు అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే ఇప్పటికీ చాలా బాధ వేస్తుంది. అసలు ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు నిండుకుండా తొనకకుండా ఉండే అంత ఆర్టిస్టులు ఇప్పుడు అంత మా జనరేషన్ ఆర్టిస్టులు అందరు ఎవ్వరూ లేరు. అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఆ సిస్టమేటిక్, ఆ ట్రెడిషనల్, ఒక్కొక్కరు వస్తున్నారంటే లేచి నుంచోటాలు, ఆ గౌరవ మర్యాదలు అసలు మామూలు ఇప్పుడు క్యాజువల్ అయిపోయింది కదా సినిమా. మీరు అప్పుడు జనరేషన్ చూసారు, ఇప్పుడు జనరేషన్ చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంటది కదా. అప్పుడు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, గౌరవం ఉంటే ఆ గౌరవంతో మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. డబ్బు విధాలుగా సంపాదించవచ్చు, డబ్బు లేకపోతే మనుషులే లేరు ఈరోజు ఈ జనరేషన్ లో, అసలు లేరు. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటేనే గౌరవం, డబ్బు లేకపోతే అసలు గౌరవం లేదు. అది వరకు రోజులు డబ్బు లేకపోయినా గౌరవం తోటి బతికేవాళ్ళు. అమర్నాథ్ గారు అంత బాగా బతికి ఈరోజు డబ్బు లేకుండా పిల్లల్ని పెట్టుకొని అవస్థపడుతున్నారంటే ఎవరో ఒకళ్ళు కొంచెం హెల్ప్ చేయండి, ఆయన లేపండి, ఆయన పడిపోతాడు అని అంత ఇది ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవడిపోతే మనకేంట్రా బాబు అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు. చాలా డిఫరెన్స్. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడుకి అప్పటికి.
అలానే జంజాల గారు మీరు అవును. ఆయన జంజాల గారు ఈ రోజు చేసిన నేను డైరెక్షన్ మీతో మాట్లాడుతున్నారంటే ఆయన నా పట్ల దేవుడు, మా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడే అంటారు. మా గురువు గారు మా దేవుడే అంటారు. ఈరోజు నేను శ్రీలక్ష్మి లేదే జంజాల్ గారు లేరు, జంజాల్ గారు లేకపోతే నేను లేను. ఇంకా వేరే మాటలు లేవు. ఇంకా ఆ రోజు కష్టంలో ఆదుకున్నారు. ఆయన తీర్చిదిద్దబట్టే ఈరోజు నాకు అసలు కలలో కూడా నేను కామెడీ అవుతానని అనుకోలేదు. అసలు అప్పుడు ఆ కామెడీ అంత హెల్దీగా, అసలు అదంతా ఎలా క్రియేట్ చేసేవారమ్మా ఆయన సినిమాలు చేస్తుంటే భయభక్తులతోనే చేసేవాళ్ళం. ఇది కామెడీ అనే ఆలోచన కూడా లేదు. ఇంత బాగా కామెడీ చేసాము, మేమే చేసామా అని ఇప్పుడు అనిపిస్తుంది. అవన్నీ చూసి ఏమీ లేదు, ఆయన ఎలా చేయిస్తే అలాగా అక్షరాలు అలా దింపేసేవాళ్ళం అనమాట. అలా చేయించేవాడు ఆయన రిహార్సల్స్ ఉండేవి. కానీ అప్పుడు బ్రహ్మానందం కానీ, బాబుమోహన్ కానీ, సుత్తివేలు కానీ, వీరభద్రరావు కానీ అందరూ డైలాగ్స్ అన్ని ఇచ్చేస్తే ఇక్కడి నుంచి 2 స్టెప్స్, అక్కడి నుంచి 3 స్టెప్స్ అలా చెప్పి చేయించేవారు. అవును. ఫిలిం ఆ రోజుల్లో ఫిలిం తినేస్తే ప్రొడ్యూసర్ లాస్ అయిపోతాడని, ఇప్పుడంటే రెడ్ క్యామ్ అని, ఆ క్యామ్ అని చాలా టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రిహార్సల్స్ లేకపోయినా ఒక టేక్ 2 టేక్ తిన్నా కూడా ఆక్షేపం లేదు. ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. బాగా స్ట్రిక్ట్ గా రిహార్సల్స్ అన్నీ వచ్చి అందరికీ నోటెడ్ అయ్యి అందరు టేక్ అంటేనే వెళ్ళేవారు. ఆ టేక్లో 1 లేదంటే 2 వాళ్ళు ఇంతకీ మానిటర్లు చూసుకోరు, ఏమీ చూసుకోరు. ఇలాగా మామూలుగా కెమెరాలోనే చూసుకొని ఎస్ నో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకి ఓకే అయిందా లేదో తెలీదు, ఏం చెప్తారో తెలీదు, మనం మళ్ళీ చేయమని అంటారా తెలీదు. మనం ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ అయిపోగానే అలా వదిలేస్తాను నేను. మళ్ళీ టేక్ అన్నారంటే మళ్ళీ పట్టుకోవాలంటే మళ్ళీ అయిపోయి టెన్షన్ అయిపోతుంది కదా.